దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏంటి తెలుసా? ఇష్టమైంది, తన హృదయానికి దగ్గరగా ఉన్నది ఏంటి తెలుసా? రెస్క్యూయింగ్ బిజినెస్. అందుకోసమే తన కుమారుడిని పంపించాడు. ఓన్లీ వన్ సన్. Isn't it God who has given his only son? Isn't it that he can give everything? ఎందుకు చెప్పబడింది ఆ మాట? Why he has to send his son? To rescue. ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ వీ కెన్ గో అండ్ సీ కదా. ప్రోడిగల్ సన్ కదా, మనకి ప్రోడిగల్ సన్. ఇట్స్ స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ అ ప్రోడిగల్ సన్. యాక్చువల్గా ద స్టోరీ ఈజ్ అబౌట్ ఎ ప్యాషనెట్ ఫాదర్. ప్రాణం ఇచ్చేటువంటి ఒక తండ్రి స్టోరీ అది. చిన్నోడేమో అవుట్ సైడ్ చర్చ్ తప్పిపోతున్నాడు. పెద్దోడు ఎక్కడ తప్పిపోతున్నాడు? ఈ వాజ్ ఇన్సైడ్ ద చర్చ్. ఆడు తప్పిపోతాడు. ద ఎల్డర్ సన్ లాస్ట్ ఇన్సైడ్ ద చర్చ్. ద యంగర్ సన్ వాజ్ లాస్ట్ అవుట్ సైడ్ ద చర్చ్. బట్ యంగర్ సన్ వెన్ హీ కేమ్ బ్యాక్ టు ద సెన్సెస్, వాడు వస్తున్నప్పుడు, తండ్రి నన్ను క్షమించు, ఐ ఆమ్ నౌ డన్, ఐ నీడ్ రెస్క్యూ, నన్ను ఎవరైనా రక్షించాలి, నువ్వే రక్షించగలవు. The moment when the father saw the son is coming back, he ran to rescue his son. కదా, ఆల్ ద వే తండ్రి ఎలాగా తన కుమారుని ఎలాగైనా సరే తీసుకొని రావాలి. Now he realized God is all about rescuing business. దేవునికి చాలా ఇష్టమైంది, ఆయన చేయాలనుకున్నది ఎప్పుడు కూడా ఏంటి తెలుసా? విడిపించటం, విడుదల కలిగించటం, కాపాడటం, పట్టుకోవటం. If we can reach that heart in that way,